నిజమే, కేటీఆర్ పర్యటన మీద ఏడుస్తున్నావు. ఒకసారి కేటీఆర్ వెనుకబడిని సిఐడిల వీడియో పెట్టుకో, తెలుస్తుంది ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నారు. దారెంబడి పోతుంటే కార్లో పోయేటోళ్ళు కావచ్చు, బస్సులో పోయేటోళ్ళు కావచ్చు, ఆటోలో పోయేటోళ్ళు కావచ్చు, మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు కావచ్చు, భార్య పిల్లలతో పోయేటోళ్ళు కావచ్చు, హాయిగా వచ్చి ఎట్లా విజ్ చేస్తున్నారు, ఏ రకంగా ఫోటోల కొరకు అడుగుతున్నారు. హైదరాబాద్ లో పోతుంటే అపార్ట్మెంట్ల నుంచి వెళ్ళి ప్రజలు ఎట్లా, మహిళలు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, మళ్ళీ మీరే రావాలని. నీ పర్యటన ఒకసారి చూసుకో, నేను నల్గొండ పర్యటన చూసుకో. నీ కాంగ్రెస్ కార్యకర్తలే అసహ్యంగా తిట్టుకుంటూ పోయినారు నీ గురించి. మళ్ళీ ఎట్లా వస్తారా ఈడికి జిల్లాకు అనుకుంటూ పోయినారు. నీ ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితికి వచ్చిండ్రు. నీ మీటింగ్ రావడానికి నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితికి వచ్చిండ్రు. గాలం దొక్కుతామేమో కానీ బీఆర్ఎస్ సైనికుడిని ముట్టుకోవడం నీ తరం కాదు, నీ తాత తరం కాదు, గుర్తుపెట్టుకో. అవే దుర్మార్గపు మాటలు. ఏంటిది? మనుషుల గురించి, ఎత్తుల గురించి, పొడుగుల గురించి ఎవడు మాట్లాడతాడు? అయితే సబ్జెక్ట్ లేనోడు మాట్లాడతాడు, లేదా సంస్కారం లేనోడు మాట్లాడతాడు. సబ్జెక్టు లేనోడు, సంస్కారం లేనోడు మాత్రమే మాట్లాడతాడు ఆ భాష. ఏం చెప్పాలి నువ్వు? కేటీఆర్ జిల్లాకు వస్తే ఇవన్నీ విమర్శ చేసిపోయింది, నా మీదకి ఇది అడిగిండు, నేను ఇది చేసినా లేదు, టీఆర్ఎస్ హయాంలో ఇది చేయలేదు చెప్పాలి. కేసీఆర్, కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడలేదు. నేను వ్యక్తిగతంగా నీ గురించి మాట్లాడలే, నీ ఎత్తుపొడుగుల గురించి, నీ గొంతు గురించి మేము మాట్లాడలే. మాట్లాడమ్మా, నువ్వు ఎంత దిగజారినా నీ సంస్కార స్థాయికి మేము దిగజారం.